అన్నారు హరీష్ రావు. దీంతో మూడు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుభప్రద పటేల్ గారు, ఇక విశ్లేషకులు నర్ర విజయ్ గారు, మరి కాసేపట్లోని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా శ్రీనివాస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వినే ఉంటారు. ఇప్పుడు వస్తుందా, క్లియర్ గా వస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా మీకు శ్రీనివాస్ గారు? సరే, ఒక్కసారి నా క్వశ్చన్ కొంచెం గట్టిగా అడుగుతాను, నెక్స్ట్ మా వాళ్ళు క్లియర్ చేస్తారు. శ్రీనివాస్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ మీరు వినే ఉంటారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనివ్వం అంటున్నారు. ఏమంటారు? ఇది చాలా హాస్యాస్పదమైన స్టేట్మెంట్ మా రేవంత్ రెడ్డి గారు నిన్న ఇవాళ అక్కడ అహ్మదాబాద్ లో మాట్లాడిన విషయం. అరే, అడుగు పెట్టనీయండి ప్రజలు రేవంత్ రెడ్డి గారికి. సాక్షాత్తు మీరు కామారెడ్డిలో ఓడిపోయినారు ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ యొక్క సొంత పార్లమెంట్ గెలిచింది బీజేపీ, డికేఆర్ గారు. నిన్నటిదాకా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎటాలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ వైపు కాంగ్రెస్ పార్టీ పైన ఏమైతా ఉన్నది. నిన్నటి యొక్క ఎన్నికలకు రిజల్ట్ ఇవ్వడానికి 15-16 మాసాల్లో ఏ రకంగా డిక్లైన్ అయింది, ఒక గ్రాఫ్ ఎట్లా పడిపోయింది ప్రజలకు అందరూ కూడా అర్థమైంది, మీకు అర్థమైంది. కాబట్టి రెచ్చిపోయి ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ డే బై డే పెరుగుతా ఉన్నది, ప్రజల యొక్క విశ్వాసం పొందుతా ఉన్నది, మంచి పనులు చేసి దేశ రక్షణ కోసం, మతాల మధ్యన సౌహృద వాతావరణం కోసం అనేక రకాలుగా పనిచేస్తున్న విషయం ద్వారానే ప్రజల్లో వచ్చేటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ మీరు మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేస్తారు తప్ప 20%, 18%, 22% ఓట్ల కోసం మీరు 78-80% ప్రజల యొక్క మనోభావాలను మరి మీరు బాధ పెట్టేటువంటి గుర్తుకురావు మీకు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోరు. అభిమాని ఎందుకు మీరు డే బై డే పడిపోతా ఉన్నారు విషయం ఆలోచించాలి. మీరు గవర్నెన్స్ గురించి మర్చిపోతారు, లేదా ప్రజల మధ్య ఐకమత్యం పెంచే విషయం, బాధ్యత అన్న విషయం మర్చిపోతుంది, లేదా ఈ యొక్క రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా మొత్తం కుప్పకూలిపోయింది. ఇది మీ కాంగ్రెస్ మా నాయకులు మాట్లాడుతా ఉన్నారు. పక్క రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ ఏ రకంగా కూలిపోతా ఉన్నది, ఆ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి మా మీద ఆరోపణ చేసినంత మాత్రం మా ఇమేజ్ పడిపోదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి సపోర్ట్ ఇచ్చి ప్రజలంతా గెలిపిస్తే ఏ రకంగా యొక్క దుష్పరిపాలన నడుస్తా ఉన్నది, ఏ రకంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ నాయకత్వంలో రాష్ట్రం మొత్తంగా కూడా కుదేలై కూర్చున్నది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. మీరు చెప్పుకునేది 50-60 వేలు తప్ప ఇంకేం లేదు. అది కూడా పాత నోటిఫికేషన్ మోస్ట్ ఆఫ్ ది. సో ఇది మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖ మీ దగ్గర అవుట్ అయిపోయింది. విద్యాశాఖ, హోమ్ మినిస్ట్రీ ఎవరున్నారు? మీరు తప్ప. మీరు హోమ్ పెట్టుకున్నారు కానీ ఇంకా పనేదా దాని గురించి ఏం లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా మీ యొక్క హైదరాబాద్ పనిచేసింది, ఏ రకంగా హైదరాబాద్ కుప్పకూలిపోయింది, దాని కారణంగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా ఏ రకంగా పడిపోయింది మీకు అర్థం కావట్లేదా? ఎంత కష్టపడి యొక్క తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ కార్మికులు ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం తమ బాధ్యత యొక్క రాష్ట్రంలో తమ యొక్క పాత్ర నిర్వహిస్తా అంటే మీ యొక్క తప్పుడు విధానాల కారణంగా రాష్ట్రంలో చాలా కష్టాల పాలైతున్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమడిస్తా ప్రజలంతా కూడా. మీరు అనుకోవచ్చు ఒక్కటి, నేను సర్కారు నిధులు దానం చేస్తే నాకు ఓట్లు పడతాయని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చింది. దేశం మొత్తం వేసిన ఓట్లు. కాంగ్రెస్ పార్టీ బియ్యం ఇచ్చింది కదా, వేసిన ఓట్లు. అవినీతి అక్రమాలకు, తుగ్లక్ పాలనకు ఈ యొక్క రాష్ట్రం కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు సమర్థించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఓకే శ్రీనివాస్ గారు. పటేల్ గారు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద ఒంటి కాళ్ళతో లేచినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద, అఫ్ కోర్స్ అహ్మదాబాద్ వెళ్లారు, దాదాపుగా గుజరాత్ బీజేపీకి అడ్డా అనుకోవచ్చు. అక్కడే ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీగానే ఉంటుందా? ఈరోజు
ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు కూడా, జీ తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడతారని కూడా అందరికి కూడా తెలిసింది. అది ఏఐసిసి మీటింగ్ సంబంధించిన మీటింగ్, అది ఏఐసిసి మీటింగ్. అక్కడ వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఏఐసిసి ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయంటే 15 నెలల కాలం అవుతుంది, ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మొన్ననే ఎమ్మెల్సీలు ఉంటే ఆ ఎమ్మెల్సీలు కూడా వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి వాళ్లకు ఆయన మిత్రునికి ఇవ్వాలనుకున్నాడు, కానీ అక్కడ ఏఐసిసి వాళ్ళు వేరే లిస్ట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా దాదాపు ఈయన 6-7 నెలల కాలం నుండి ఎప్పుడు కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈయన పోతున్నాడు కానీ అక్కడ కలుస్తున్నది ఎవరిని? మోడీ గారిని కలుస్తున్నాడు, అమిత్ షా గారిని కలుస్తున్నాడు, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఎక్కడ కూడా ఏఐసిసి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారి మీద లేవనేది అది స్పష్టంగా అందరు కూడా తెలిసిపోతున్నది. అయితే విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందాలి, పెద్దల మెప్పు పొందడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మోడీ గారితో మేము సఖ్యంగా ఉంటాము, మోడీ గారు బడే బాయ్, నేను చోటే బాయ్ అని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 మంత్రులు కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్టింగ్ గానే మొత్తం ఈ ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పోరాటం చేస్తుందో, మా నాయకుడు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరు పోరాటం చేసినా గానీ దాన్ని కౌంటర్ ఫస్ట్ చేసేది బీజేపీ వాళ్ళకి కౌంటర్ చేస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ 2 కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయొద్దు, బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ తగ్గించడానికి 2 కూడా సాధ్యమా? శుభప్రద్ పటేల్ గారు, సాధ్యమా? దేశంలో 2 భిన్న ధృవాలు కదా, కాంగ్రెస్ అలాగే బీజేపీ. మీరేమో ఇక్కడ కలిసిపోయారు 2 అంటే సాధ్యమా 2 కలవడం? డెఫినెట్ గా కదా, దేశంలో వేరే రాష్ట్రంలో వేరే నడుస్తుంది రాజకీయం అంతా కూడా. మీరు చూస్తే బండి సంజయ్ గారు ఫస్ట్ ఎవరు రియాక్ట్ అవుతారండి? కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అధికార పార్టీ, ఓ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది అనుకో, బండి సంజయ్ గారు ఏం చెప్తారు? బండి సంజయ్ గారు దానికి ఒత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి గారికి సపోర్టింగ్ గా మాట్లాడినటువంటివి చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ములాఖాత్ అయింది. అది మనం హైడ్రా విషయంలో చూసినాం, మూసీ విషయంలో చూసినాం. ఎక్కడ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఈటెల రాజేందర్ గారు ఆయన ఏదో ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యక్తిగా ఆయన ధర్నాలు అవి మూసీ బాధితుల కోసం మాట్లాడితే ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు చూసినాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతా కూడా 4 లైన్లు ఉంది, కానీ మీరు మాత్రం ఎందుకు ఇంకా బీఆర్ఎస్ రంగు పోలేదు, అది పోలేదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారిని విమర్శించిండు రేవంత్ రెడ్డి గారు. అన్ని విషయాలకు ఎన్ని సందర్భాల్లో మాట్లాడిండు. ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడైతే ఏ అలిగేషన్ చేసినా, ఏ విచారణ చేసినా, ఏది చేసినా గానీ బీజేపీ కాంగ్రెస్ కి ఒత్తాసు పలుకుతుంది అది రాష్ట్రంలో. కానీ కేవలం ఈయన ఢిల్లీకి పోయినప్పుడు మాత్రమే ఇలాంటి మాట్లాడతాడు. ఈయన గతంలో కూడా ఏం చెప్పిండు? విద్యాసాగర్ రావు గారు ఒక బుక్ రిలీజింగ్ ఫంక్షన్ లో పోతే కూడా అక్కడ కూడా చెప్పిండు, నేను కూడా ఆర్ఎస్ఎస్ చెడ్డి అంటే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ విద్యార్థి నాయకత్వం నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేనని చెప్పేసి చెప్పుకుంటా సిద్ధాంతం గురించి ఆయన చాలా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఉండేటటువంటి కొత్తగా బీజేపీలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఆ బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చాలా మంచిగా చెప్పిండు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి, అది ఏంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి కూడా మా వ్యక్తిగానే వాళ్ళు భావిస్తున్నట్టు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమృత్ టెండర్స్ లో కుంభకోణం జరిగింది. ఆయన బామ్మర్దికి టెండర్స్ కట్టబెట్టడానికి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం, అవి కూడా ఆ పాయింట్స్ కూడా చూద్దాం. మనం ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు జాయిన్ అయ్యారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రామచంద్ర నాయక్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. మ్యూట్ లో ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒకసారి మాట్లాడండి ప్లీజ్. రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నాయక్ గారు. విజయ్ గారు, నర విజయ్ గారు, మీకు క్లియర్ గా ఉందని ఆడియో? ఓకే క్లియర్. విజయ్ గారు ఏం చెప్తారు? ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి ఏఐసిసి ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ బీజేపీ మీద ఏం చెప్తారు?
హాస్యాస్పదంగానే ఉన్నాయండి. ఇందాక బీజేపీ వాళ్ళు అన్నట్టు కూడా అది ఒక హాస్యాస్పదంగానే ఉన్నది. నాకు అనిపిస్తున్న అన్నట్టు అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్, తెలంగాణలో కాంగ్రెస్ కి అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకో పార్టీని అడుగు పెట్టనీయము అని ఒక ఉత్తర కుమార ప్రజ్ఞలు పలికినట్టే కనిపిస్తున్నది అక్కడ. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నడుస్తున్నట్టు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినాము. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో రాహుల్ గాంధీ కూడా సగం అబద్ధాలే ఆడినాడు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళది మొత్తం అడుగుపోతుంది. దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ కుచించుకపోవడానికి కారణం రాహుల్ గాంధీకి ఏ రకంగా అయిపోయింది, కులగణనకు సంబంధించి అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అయిపోతున్నట్టే మాట్లాడండి. ఈ రోజు తెలంగాణలో అసలు బిల్లే గవర్నర్ ఆమోదించలేదు, ఇక్కడ ఆడిపోయి ధర్నా చేశారు, అయిపోయినట్టు రాహుల్ గాంధీ చెప్పే ప్రతి మాట మనం దూరం నుంచి ప్రతి అంశం, ఇంకే అంశం మాట్లాడినా అబద్ధాలు అన్నట్టే. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అంశాలు ప్రతిదీ అబద్ధాల కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తెలిసిన వాళ్ళు దాదాపు అదే ఉంటది. ఇక మామూలు ప్రజలకు ఏంటంటే తెలంగాణలో అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు చెప్పినారు, కానీ అది వాస్తవం లేదు కదా. మిగతా అంశాలు కూడా అట్లాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ అడుగుపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇట్లు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి, అక్కడ ఇప్పటికే హైకమాండ్ కు దూరం పెరిగింది, దగ్గర అవడానికి చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక క్యాచీ పాయింట్ గా నేను అడుగు పెట్టనిస్తలేము, బీజేపీని ఇక్కడ అడుగు పెట్టనియమము అనేది ఒక క్యాచీ పాయింట్ కోసం చెప్పినట్టు, హెడ్ లైన్ కోసం చెప్పినట్టు, సోషల్ మీడియా కోసం మాట్లాడి అక్కడి పోయి కూడా అదే ఆ రకమైనటువంటి వాతావరణం రాజు తప్ప ఒక కమిట్మెంట్ గా ఇక్కడ పాలన జరగట్లేదు. పాలనకు సంబంధించినటువంటి అంశంలో మీకు ఎందుకు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడితేనే తెలిసిపోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థలు జనరల్ గా అధికార పార్టీ ఉన్న చోట అధికార పార్టీకే మెజార్టీలు వస్తే దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటి, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు, తెలిసిపోదు. అందుకే పెట్టమనండి, పెట్టలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. ఏ రిజర్వేషన్ ప్రకారం పెడతారు? అడుగు పెట్టని ఒక పార్టీని అడుగు పెట్టనివ్వము అంటే మీరు అంతకంటే ఎక్కువ డెవలప్ చేసి చూపించాలి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినప్పుడు ఒక పార్టీని అడుగు పెట్టనియను అంటారు. ఇంకొక బీజేపీ వాళ్ళు అడుగు పెడతా అంటున్నప్పుడు, రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కూడా జాతీయ పార్టీ అడుగు పెట్టాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి కూడా వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలి? ఇంకా డెవలప్మెంట్ చేయాలి. మొన్న ఆంధ్రప్రదేశ్ కి అన్ని ఇస్తుంటారు, మొత్తం నీటి విషయాన్ని అర్థమైపోయింది. కేంద్రంలో ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తారో ఎంపీ సీట్లతోటి వాళ్ళకే రాజ్యం నడుస్తుంది. బీహార్ కు నడుస్తుంది, చంద్రబాబు నడుస్తుంది. ఇప్పుడు నాగార్జున సార్ సిఆర్పిఎఫ్ మొత్తం అప్పగించేసారు. వాళ్ళు అది నిజంగా అడుగు పెట్టాలంటే, బీజేపీ అడుగు పెట్టాలంటే ఇట్లాంటి పనులన్నీ చేయాలి తెలంగాణ. రైట్ ఓకే విజయ్ గారు. రామచంద్ర నాయక్ గారు దయచేసి మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, కుదిరితే కాసేపు మీ వెర్షన్ చెప్పేంత వరకు కూడా కొంత కారు డ్రైవింగ్ ఆపి మాట్లాడగలరా? ఓకే, తప్పకుండా అండి. యా నాయక్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు? అఫ్ కోర్స్ మీ పార్టీ ప్లీనరీ మీటింగ్ లో మాట్లాడారు, కాకపోతే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా. అసలు బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వంటున్నారు, అసలు ఇంకా అడుగు పెట్టలేదా? ఎప్పుడు అడుగు పెట్టిందిగా. ఒక్క ఎమ్మెల్యే నుంచి ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు గెలిచారు, మొన్న ఎమ్మెల్సీలు గెలిచారు, ఇంకా అడుగు పెట్టలేదంటేనా? అందరికి నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గత సంవత్సరంన్నర నుండి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంలో జరుగుతున్న పాలనా విధానం, ఇవన్నీ ఒక బేరీ చేసుకొని ఒక ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్వయంగా మరి అంత బలమైన పార్టీ, గతంలో మరి 17 సీట్లకు గాను దాని 11-12 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా చేతులు ఎత్తేసి బీజేపీకి అవకాశాలు కల్పించే విధంగా, వాళ్ళు స్వాగతించే విధంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ స్వయంగా క్యాండిడేట్లను పెట్టకుండా, ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి క్యాండిడేట్ పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా బీజేపీకి సహకరించే కార్యక్రమాలు రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో వారు చేసిన ఆర్థిక విధ్వంసం కావచ్చు, అదేవిధంగా వారి పాలనా స్థితిగతులు చూస్తే టీఆర్ఎస్ పార్టీని అయితే మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీకి
వాళ్ళు చేసిన అవినీతి నుంచి బయటపడడం కోసం బీజేపీ పార్టీకి సహకరించే విధంగా వారి టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ జరుగుతా ఉంది. సేమ్ టైం బీజేపీ వారు కూడా కేంద్రంలో 10 సంవత్సరాల్లో వారి కల్పించిన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు కొత్తగా నెలకొల్పింది లేదు. ఉన్న పరిశ్రమల్ని మరి వారి గవర్నమెంట్ స్టేక్ ని అమ్ముకునే పనిలో ఉన్నారు. రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే మన ఓడరేవులు కావచ్చు, మన వాటా తగ్గించిన ప్రజా వ్యతిరేక విధానాలని, రాజ్యాంగాన్ని మరి అపహాస్యం చేసే విధంగా వారి పాలన సాగుతా ఉంది. కాబట్టి బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు మరి స్వాగతించవు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గత 30 సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నా గానీ ఏ రోజు సీట్లు తప్ప పెద్ద ఇచ్చి కూడా చూడలేదు. కాబట్టి ఏదున్నా గానీ పేద బడుగు బలైన వర్గాల మరి సంక్షేమం కానీ చూడగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాబట్టి ఈ రోజు ప్రజారంజకమైన పాలన సరే వాళ్ళు టీఆర్ఎస్ మమ్మల్ని అసత్య ప్రచారం చేసినా కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను గ్రామంలో నేను సన్న బియ్యం మీద కార్యక్రమం, అదేవిధంగా జై బాబు భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం చేసుకుని నేను ఇప్పుడే వెహికల్ బయలుదేరిన. ప్రతి ఊర్లో ప్రజలు చాలా అంటే గత 10 సంవత్సరాల్లో చూడని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పుడు చూస్తా ఉన్నారు, అభివృద్ధిని చూస్తా ఉన్నారు. నియోజకవర్గంలో 200 కోట్ల మరి అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. కాబట్టి మేము ధీమాగా చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటది. ఇంకా తదనంతరం కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు మొన్న కేవలం 20-25 సీట్ల తేడాతోనే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని కోల్పోయింది. భవిష్యత్తులో తప్పకుండా దేశం అంతటా మళ్ళీ ఇండియా కూటమిని బలపరిచే రోజులు వస్తాయి. మోడీ గారు అదేవిధంగా వారి అసత్య ప్రచారాలు కావచ్చు, వారి ప్రచార ఆర్భాటాలు కావచ్చు, ఆ డ్రామా అనే విషయం ప్రజలకు తెలిసే రోజులు కూడా దగ్గర ఓకే. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేవలం తెలంగాణలో అడుగు పెట్టనేమో భారతీయ జనతా పార్టీని అనడంతో పాటు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే వారసులు, గాడ్సే సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్తున్నారు, మేము గాంధీ సిద్ధాంతాల ముందుకు తీసుకెళ్తున్నాము, మత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు. అలాగే రాహుల్ గాంధీకి భయపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అందుకే పార్లమెంట్ లో మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వట్లేదంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఏం చెప్తారు? ఒకటి కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యక్రమం ఏంది? అహ్మదాబాద్ లో చింతన్ బయట కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితుల మీద స్టడీ చేసి ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలి, ఎన్నికల్లో గెలవాలి, ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రకంగా గుడ్ గవర్నెన్స్ ఇచ్చి ప్రజా ఆమోదం పొందాలంటే స్టడీ చేయాలి. దాని మీద మమ్మల్ని తిట్టండి కూర్చుంటే అది చింతన బయటకు ఎట్టేది. సో ఆ విషయానికి అనుకుందాం. ఆయన గాడిసి గురించి మాట్లాడినారు, లేదంటే సర్దార్ పటేల్ గురించి మాట్లాడినారు. ఎవరండి కాంగ్రెస్ పార్టీలో ఆ మహానాయకుల్ని అవమానపరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? సర్దార్ పటేల్ ని అసలు మెజార్టీ మెంబర్స్ అందరు కూడా సర్దార్ పటేల్ ప్రధానమంత్రిగా వాళ్ళు కోరుకుంటే కాదు అని చెప్పేసి గాంధీ గారు, నెహ్రూ గారి యొక్క పేరు ప్రతిపాదించి నా మాట సాగాలని చెప్పి చూపించుకున్నది ఎవరు? గాంధీ నడిపించుకుని పటేల్ అన్యాయం చేసినారు. అంబేద్కర్ రాజ్యాంగ రచయిత. ఇప్పుడు శ్రీనివాస్ గారు గత చరిత్రను మీరేదో చూసినట్టుగా వక్రీకరించి ప్రజలకు ఏదో సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశం మీ రాజకీయ కుట్రలో భాగం కాదా? మీ అద్వానీ గారు బీజేపీ పార్టీని రథయాత్రతోని ప్రజల్లో తీసుకెళ్లిన అద్వానీ గారిని పెట్టించింది మీ మోడీ గారు కాదా? ఎన్నిసార్లు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంబేద్కర్ ఓడించి ఉంటే రాజ్యాంగాన్ని రూపకల్పించే పార్టీ అంబేద్కర్ మొత్తంగా కూడా అవమానపరిచి ఓడించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ పేరు ఇప్పటికీ వాడుకుంటా ఉంటారు. అంబేద్కర్ యొక్క మూలాలు, అంబేద్కర్ యొక్క సిద్ధాంతం, అంబేద్కర్ యొక్క ఆలోచన మేము అమలు పరుస్తున్నాం కదా దేశం మొత్తంలో. మీరు ఏదైనా విగ్రహం అంబేద్కర్ గారి పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటోను కూడా మీరు పార్లమెంట్ లో తీసేసిన వాళ్ళు
అంబేద్కర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం పాయింట్ వద్దు నేను వెంటనే మీకు అవకాశం ఇస్తాను ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఏ విధంగా దాన్ని ప్లీజ్ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు అసత్యాలు మాట్లాడొద్దు. ఆ సత్యాలు ఇప్పుడు అంబేద్కర్ గారిని ఢిల్లీ ఆడ శాసనసభలో అంబేద్కర్ గారి ఫోటో తీసేసి పార్లమెంట్ లో ఓకే శ్రీనివాస్ గారు గతం కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అభివృద్ధి చేయట్లేదు, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావించారు. నేను చెప్తాను సార్, ఉద్యోగాలు 10 years మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కేవలం 2,90,00,000 యొక్క ఉపాధి ఉద్యోగాలు ఇచ్చినారు 10 years లో. వేరే బీజేపీ సార్ 17,60,70,00,000 17,90,00,000 వరకు మేము ఉపాధి ఉద్యోగాలు ఇచ్చినాం 2024 వరకు 10 కాలంలో. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క 25 ఇంకా నడుస్తున్న ప్రక్రియ మొత్తంగా కూడా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు, అనేక స్కీముల మీద మీరు లెక్క తీస్తే ఏ స్కీమ్ లో కూడాను చాలా ట్రాన్స్పరెంట్ గా ఆయా డిపార్ట్మెంట్ల వారిగా బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే R&D కావచ్చు, లేకుంటే హెల్త్ సెక్టర్ కావచ్చు, ఈ రకంగా అనేక రంగాల్లో మా ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసింది, ఉపాధి కల్పన చేసింది. లక్షల యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కి ముద్రా కింద లోన్ ఇచ్చి, లేకుంటే స్టార్టప్ కంపెనీల ద్వారా లోన్ ఇచ్చి సెటిల్ చేయించింది. మీరేం చేసినారు సార్? ఎందుకు సెకండ్ టర్మ్ యూపీఏ మొత్తంగా కూడాను 5 years మొత్తం డిస్టర్బ్ ఎందుకు అయింది? మీ నాయకులు ఎందుకు చేరిపోయినారు? ఎందుకు కోర్టులో కేసులు పడ్డాయి మీ నాయకుల మీద? ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్ లో చింతన చేయాల్సింది పోయి, ఆ మీటింగ్ లో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి, మమ్మల్ని తిట్టడానికి మీటింగ్ ఎందుకు? మమ్మల్ని తిడితే మీకేమన్నా ఓట్లు రాదా? ప్రజలు నిర్ణయాలు మొన్నగా 2 ఎమ్మెల్సీలు రాష్ట్రంలో గెలిపించినారు, మీరు కంటెంట్ ఓకే శ్రీనివాస్ గారు మీరు మాట చెప్తారా? రైట్. పటేల్ గారు మీరు ఇందాకేమో కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయని మీరు ఆరోపించారు. లేదు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి బి టీమ్ గా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ఏ అంటున్నారు ఇటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు. ఏం చెప్తారు? దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం గంపగుత్తగా కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది మీరే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు నిలబెట్టకుండా సపోర్ట్ చేసింది మీరే అంటున్నారు. ఏం చెప్తారు? ఒప్పుకుంటారా? ఈరోజు వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈరోజు వాస్తవానికి ఫస్ట్ మోడీ గారిని పిలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఏం చెప్పిండు? గతంలో కేసీఆర్ గారు మోడీ గారితో సఖ్యత లేకపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రయత్నాలు రాలేదు, కాబట్టి ఇప్పటి నుండి మేము బడేబాయి చోటాబాయి లేక మేము ఉంటాం కలిసి అని చెప్పి తెలంగాణకు పెద్దన్నగా వ్యవహరించాలన్నారు. రేవంత్ రెడ్డికి పెద్దన్నగా కాదు. అదే కదా, రేవంత్ రెడ్డికి తెలంగాణకు పెద్దన్నగా వ్యవహరించమన్నారు. ఆయన మీద స్పష్టమైనటువంటి ఆరోపణలతోని అమృత్ టెండర్లకు సంబంధించినటువంటి స్కామ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతోని కేంద్ర సంస్థలకు మొత్తం కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదండి. ఎందుకు విచారణ చేస్తలేరండి రేవంత్ రెడ్డి గారి మీద? ఇట్లా ప్రతి విషయంలో విచారణ చేయకుండా రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో ఈరోజు మోడీ గారు ఎన్నిసార్లు కలిసిందండి రేవంత్ రెడ్డి గారికి? దాదాపు 15-16 సార్లు ఈ 15 నెలల కాలంలో మోడీ గారు కలిసిండు. ఎప్పుడు ఈయన అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మోడీ గారు, అమిత్ షా గారు, మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను కలుస్తలేరు. ఎట్లున్నదంటే పరిస్థితి సుప్రభాత్ పటేల్ ఇస్తుంది అపాయింట్మెంట్ ఇస్తుంది పిసిసి అధ్యక్షుడికి కాదు కదా, కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ కి కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అదే అండి మీరు తెలుసుకోవాల్సిందంటే, ఇప్పుడు ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇమీడియట్ గా దొరుకుతుంది. అదే విధంగా బీజేపీ వాళ్లకు
మోడీ గారి అపాయింట్మెంట్ కావచ్చు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు రాష్ట్ర బీజేపీ నాయకులు మెజార్టీగా. కానీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు ఇస్తారు. ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యంగా నేను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మోడీ గారి హయాంలో 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి తెలంగాణలో. రెండు పార్టీల ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా బీఆర్ఎస్ దగ్గర ఉన్నట్టుంది. ఒక్కొక్క విషయం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ పోయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఈ ఎన్నిక ఓడిపోయినా గానీ నా ముఖ్యమంత్రికి ఏం ఎఫెక్ట్ లేదు, మనకి ఏం నష్టం జరగదు అని చెప్పేసి ఓట్లేసేటటువంటి వాళ్ళని మొత్తం కూడా బీజేపీకి ఓట్లేపించినండి. అక్కడ గెలవాల్సింది ఒక బీసీ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉండే, కానీ రేవంత్ రెడ్డి గారు పోయి కాంగ్రెస్ మొత్తం కూడా గంపగుత్తగా బీజేపీ అభ్యర్థి గెలిపించి ఆ బీసీ అభ్యర్థిని ఓటమి పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కారణమయ్యాడు. కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలుస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్ ఏం జరిగిందని ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఆమె పనిచేసింది రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా 3 పర్యాలు పనిచేసింది. ఆమె జెడ్పీ సేవలు అందించి ఈ చెవెళ్ళ పార్లమెంట్ లో పోటీ చేస్తామంటే ఆమెను తీసుకుపోయి ఈటెల రాజేందర్ని గెలిపియాలనే ఉద్దేశంతో అక్కడ తీసుకుపోయి ఈటెల రాజేందర్ మీద పెట్టిండు. అదేవిధంగా రంజిత్ రెడ్డి గారిని ఆయన పార్టీలోనే మంచిగా పనిచేయలేడని చెప్పి పార్టీ మారిన వ్యక్తికి చెవెల్లా ఇచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుకి అక్కడ ఈటెల రాజేందర్ గారి గెలుపుకి ఈ 2 గెలుపులకు మొత్తం కూడా కారణం రేవంత్ రెడ్డి గారు. ఇట్లా చెరి సగంగా పంచుకున్నారు. ఓకే పటేల్ గారు, నర్ర విజయ్ గారు ఈ వ్యవహారం మనం ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నాం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నాం. ఈ 2 పార్టీలు కలిసాయంటే ఆ 2 పార్టీలు కలిసాయని స్టిల్ ఇప్పటికీ అదే వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి నచ్చిన భాష్యాలు, ఎవరికి నచ్చిన ఉదాహరణలు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయాల్లో? ఏ పార్టీతో ఉంది? ఇలా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడ జరిగినటువంటి ఫైట్ చూసినా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఏం జరగబోతుంది. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టే లెక్క. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 అధికార పార్టీలు తెలంగాణకి ఏం న్యాయం చేస్తాయి అనేది సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. మీరు మోడీని కలిసి తెలుస్తుంది కదా, మోడీని ఎన్నిసార్లు కలుస్తున్నారు ఏంటి అనేది. మరి అదే రాహుల్ గాంధీని కలవలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు జరిగిన దాంట్లో మేము బీజేపీని అడుగు పెట్టనీయమని అంత పెద్ద పోయి ఇక్కడ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు ఉన్నారు. ఏ రకంగా అంటారండి ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ తప్పుదారి పట్టించే విధంగా, అబద్ధాలు చెప్పే విధంగా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ ఓన్ ఏఐసిసి సమావేశాల్లో కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తే వీళ్ళ విశ్వసనీయత పోతుంది. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత రోజు రోజుకు పోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడే, అధికారం ఉన్నది 4 ఏళ్ళు ఏదో ఉంటారు, అవి 3 ఏళ్ళు తప్ప తర్వాత రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే భవిష్యత్తు కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా అవుతుందో అదే రకమైనటువంటి పొజిషన్ వచ్చే విధంగా కనిపిస్తుంది. వీళ్ళ దాంట్లోనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు, అయిపోయినట్టే వచ్చి ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి మీద మంత్రులకు ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. హెచ్సి విషయంలో కనిపించింది. ఎస్సీ విషయంలో ఎవరు ఏం మాట్లాడతారు. వచ్చిన నటరాజన్ గారు కూడా డైరెక్ట్ మంత్రులతో మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రితోటి మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్. ఇదంతా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కనిపిస్తుంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మామూలుగా ఆఫ్ ద రికార్డ్ లో మామూలుగా మాట్లాడుతుంటే మళ్ళా మీకు కష్టమే అనేది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంటారండి ఎవరైనా? జనరల్ గా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత బలం ఉన్నటువంటి పార్టీ కాదు. కేవలం అధికారం కోసం అటు ఇటు మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం. జగన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత జగన్ దాంట్లో పడిపోయారు కదా, మొత్తం కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి అందులో పోయారు. రేపు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితే రాబోతుంది అనేది నాకున్నటువంటి అంచనా ప్రకారం నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందుల పరిస్థితులలో తెలంగాణలో ఉన్నది. రైట్. రామచంద్ర నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అందుకే ఇప్పటికే ఇబ్బందులు పడుతుంది, వచ్చే ఎన్నికల్లో కష్టమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ అధిష్టానమే విశ్వసించట్లేదు. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ చూపులు కూడా ఆయన మీద ఉన్నాయా, బీజేపీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అనేది బీఆర్ఎస్ ఆరోపణలు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే అండి, విశ్లేషకులుగా విజయ్ గారు వారి పర్సనల్ ఒపీనియన్ వారికి చెప్పడం తప్పేం కాదు. కానీ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కొత్తగా అధికారం చేపట్టలేదు, కొత్తగా లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. అటు కేంద్రంలో కూడా కొత్త కాదు. ఒకటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మరి తెలంగాణ గానీ సౌతర్న్ స్టేట్ లో సర్వే అవుతుంది. ఇప్పుడు తప్పిదాలు అనేది ఏ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మోడీ అమిత్ షా పెత్తనం, ఇద్దరి పెత్తనాలే మోడీ కేంద్రంలో నడవట్లేదా? వారు కేవలం ప్రపంచ దేశాలతోనే సయోధ్యగా ఉంటున్నట్టు చూపించి ప్రచార ఆర్భాటాలతోనే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సాగట్లేదా? ఏదేమైనా గానీ రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ సమయంలో సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లగలుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలాంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి అంత ఫేవరబుల్ గా లేకపోయినా గానీ మరి ఉన్న దాంట్లోనే అవినీతిని తగ్గించి, దుబారా ఖర్చులు తగ్గించి, మరి గతంలో ఇప్పుడు ఈ విశ్లేషకులు గాని, గతంలో మన శ్రీనివాస్ గారు గాని గత 10 సంవత్సరాల్లో ఎలాంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఏది కల్పించకుండా, పరిశ్రమలు నెలకొల్పకుండా 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు మళ్ళీ బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఏం చేసిందో కూడా చూస్తా ఉంది. అదేవిధంగా ఒకటే ఏంటంటే ఈ రోజు మేము ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. నాయకుల మీద విశ్వాసం కంటే పార్టీ మీద ఉన్న విశ్వాసం. అలాగే రామచంద్ర నాయక్ గారు, ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక క్లియర్ గా ఒక పాయింట్ అడిగారు. ఆయన ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెయిన్ అవ్వాలన్న దాన్ని చర్చించకుండా మా మీద విమర్శలు చేస్తే లేండి, మమ్మల్ని ఆడిపోసుకుంటే ఏమవుతుందంటూ కూడా ఆయన అన్నారు కదా. చర్చలు అన్ని రకాల చర్చలు జరుగుతాయి. చర్చల్లో పార్టీ అంతర్గత విషయాల మీద చర్చలు జరుగుతాయి, నాయకత్వం మీద చర్చలు జరుగుతాయి, రిక్రూట్మెంట్ మీద చర్చలు జరుగుతాయి. అదే విధంగా బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి కూడా చర్చ జరిగి ఉంటది. కేవలం ఆత్మస్తుతి పరనింద జరుగుతుంది అంటున్నారు, ఆత్మస్తుతి పరనింద జరుగుతుంది అంటున్నారు కదా. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు, బయట వాళ్ళని తిరుగుతున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం అనేది ప్రశ్న. అది ఒకటేందంటే ఐడియాలజీలో ఇప్పుడు మాది భిన్నత్వంలో ఏకత్వం, కాంగ్రెస్ పార్టీ నినాదం. ఏదేమైనా కానీ అల్టిమేట్ గా ప్రజా సంక్షేమం, అదేవిధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారికి పోవాల్సిన హక్కులు కావచ్చు, రాజ్యాంగ విలువలు కావచ్చు, వాటి మీద కట్టుబడి ఉంటది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ పార్టీ లాగా పెత్తందారి వ్యవస్థను తీసుకురావడమో, కేవలం ఆదాయాన్ని, అంబానీ వాళ్ళ గుజరాత్ రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవడమో, లేదా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడమో మా సంకల్పం ఉండదు. ప్రతి ఒక్కరిని, పేదవారిని, అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఈరోజు 4వ బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడ్డది. కోవిడ్ పరిస్థితులను కూడా అధిగమించగలిగిందంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధి విధానాలు కదా. లేదంటే ఈ రోజు వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు, ఈ పరిస్థితి ఏ విధంగా అధిగమించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలు కావచ్చు, ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో నినాదం కావచ్చు, అదేవిధంగా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆ రోజు ఆహార భద్రత కావచ్చు, ఫారెస్ట్ రైట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా భూ సంస్కరణలు కావచ్చు, ఇంకేదన్నా మీరు ఏది తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఈ రోజు బీజేపీ ఏం తెచ్చింది? పేదవాళ్ల గురించి, పేద బడుగు బలైన వర్గాల గురించి ఉన్న రిజర్వేషన్ ఎట్లా పీకాలని చేస్తా ఉన్నారు తప్ప ఏమున్నది చెప్పుకోవడానికి. ఆయన ప్రచార ఆర్భాటాలు ఉంటాయి. మోడీ మంచి యాక్టర్, అందులో ఎలాంటి నటుడు, ఎలాంటి సందేహం లేదు. సరే, వారి కాలం 10 సంవత్సరాలు జనం నమ్మిరు. అదేవిధంగా సరే నార్థన్ స్టేట్ లో హిందూ ముస్లిం మధ్య వివాదాన్ని వాడుకుంటా ఉన్నారు, ఆడ మతాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల్లో వాళ్ళు చేసిన అభివృద్ధినో ఇంకొకటో చెప్పుకొని ఎక్కడ వాళ్ళు ఎలక్షన్ చేయలే. లేదంటే ఎంఐఎం ని కలకత్తా, బెంగాల్లో గాని, యూపీలో గాని ఎంఐఎం ని వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఓట్ల స్ప్లిట్టింగ్ తోనే లబ్ధి అసలు ఇన్నాళ్ళు స్వాతంత్రం తర్వాత ఇన్నాళ్ళు మైనార్టీలను నమ్ముకొని ఓట్ల రాజకీయం మీరే చేశారు, మత రాజకీయాలు మీరే చేశారు అని కదా బీజేపీ మిమ్మల్ని ఆరోపిస్తుంది. మీవి కాదా మత రాజకీయాలు అంటున్నారుగా. ఇప్పుడు మాది సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు సమానంగా మరి అందరినీ కాపాడుకోగలిగే పార్టీ. మేము ఒక హిందూనో రామునో ముందు పెట్టలేదు. ఎంఐఎం పార్టీని ఓవైసీ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయించింది మోడీ. మీరు దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. 100 ఓట్లతోని దాదాపుగా మరి అంటే 1000 ఓట్లతోని దాదాపుగా ఒక 100 సీట్లు మరి యూపీలో పోగొట్టుకున్నాం, బెంగాల్లో కూడా పోగొట్టుకున్నాం. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, మీరు అనుకున్నట్టు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ కేంద్రంలో మాత్రం మోడీ గద్దె దిగేది తప్పకుండా జరుగుతుంది. దానికి మా తెలంగాణనే దానికి ముందు రోల్ మోడల్ ఉంటుందని చెప్పి
నేను ఊహిస్తా ఉన్నా. రైట్ శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా కేంద్రంలో మోదీ గద్దె దిగబోతున్నారు, దానికి తెలంగాణ నుంచే నాంది అంటున్నారు ఎమ్మెల్యే గారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు తిట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వారి ఆశీర్వాదాలుగానే ప్రజలు స్వీకరించి మాకు సపోర్ట్ చేస్తారు, అంటే సందేహం లేదు. ప్రజలకు కావాల్సింది పాజిటివ్ రిజల్ట్ కావాలి సార్, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ కావాలి సార్, దేశ రక్షణ కావాలి, దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి సార్. అది బీజేపీ చేసి చూపిస్తుంది కదా, కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎందుకు గెలవలేకపోయారు? మీరు 50 నుంచి 99కి వచ్చి ఆగినారు కదా. మేమైతే 60 సీట్లు తేడా వచ్చిండొచ్చు, 55-60 సీట్లు, కానీ 240 మా సొంతంగా ఉన్నాం కదా. అంటే ప్రతి రాష్ట్రంలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉండే ఇంకా ఇంకా గెలిపిస్తూ వస్తున్నారు. 20-21 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఊరికే కాదు, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా మనం చూస్తాం. మొన్న మీరు ఎక్కువ గెలిచారు మహారాష్ట్రలో, దాని తర్వాత అసెంబ్లీ మాకు ఇంత వన్ సైడ్ థంపింగ్ మ్యాజితోనే వచ్చింది. మీరు ఎటుపోయినారు? హార్డ్లీ 15 సీట్లు కదా, 15-20 సీట్లు కదా. హర్యానా ఏమైంది? గెలిచిపోయినట్టే ప్రమాణ చుక్కాను యొక్క డేట్ మొత్తం కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు, ఏమైంది? అలాగే ఈ యొక్క ఓటమిని చూసిన తర్వాత కూడా మీ 3 రాష్ట్రాలు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా మీరు మా విక్టరీని యాక్సెప్ట్ చేయకుంటే ఇంకేమి కాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వం మీ పార్టీకి బలహీనం. రాహుల్ గాంధీ హ్యాస్ నో నాలెడ్జ్ అబౌట్ పబ్లిక్ ఇష్యూస్. వారికి ఏం మాట్లాడితే అర్థం కాని పరిస్థితి. అనేక మంది మీ పార్టీలో కూడా ఉండొచ్చు చాలా మంది నాయకులు, కానీ వాళ్ళకి అవకాశం ఇదే. ఆ అవకాశం పదవుల కోసం ఇవ్వరు. ఎందుకు ప్రెసిడెంట్ మీరే ఉంటారు? మీరు ప్రెసిడెంట్ ఉన్న నామమాత్రంగా ఉంటా ఉంటారు, అంతా మీరే ఎందుకు నడుపుతా ఉన్నారు? చూస్తారే మనం. కాబట్టి మీరు కాంగ్రెస్ కల్చర్ గాంధీ ఫ్యామిలీ కల్చర్ అయిపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ బిఫోర్ 47 కాంగ్రెస్ కాదు. రైట్, ఆ కాలం పోయింది. మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా కొలాప్స్ అవుతూ వస్తున్నది. రైట్, కంక్లూడ్ చేయాలి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ పాయింట్ చివరికి ఏం చెప్తారు? కాబట్టి ఈ చెప్పడానికి కూడా ఏం లేదు. మారిపోయే ముందు దీపం మోడీ గారి శ్రీనివాస్ గారు 2023 డిసెంబర్ వరకు కూడా కేసీఆర్ కూడా బలమైన నాయకుడు లాగానే కనబడ్డాడు. ఈ రోజు 24 వచ్చేసరికి పరిస్థితులు స్థితిగతులని మారినాయి. మోడీ అధికారంలో ఉన్నంత వరకే మోడీ బలవంతుడు. మీరు రాహుల్ గాంధీ గారిని ఈ రోజు మోడీతో కంపేర్ చేసుకుంటే రాహుల్ గాంధీ గారికే ప్రజల్లో ఇంకా ఆదరణ పెరుగుతా ఉందనే విషయం గమనించండి. ఇండియా కూటమి మొన్న మరి దగ్గరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దగ్గరికి వచ్చిందంటే మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. కేవలం మనం కింద పైన హైదరాబాద్ కూడా కాదు, ప్రజల్లో పార్టీలో ఎమర్జ్ అవుతూనే ఉంటారు. మోదీ నాయకులు బీజేపీలో ఉద్భవిస్తూనే ఉంటారు. మోదీ గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, అటల్జీ కావచ్చు, ఇలా అనేక రకాల వాజ్పేయి గారి తర్వాత ఓకే శ్రీనివాస్ గారు. పటేల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే అండి, ఈ రోజు 2 జాతీయ పార్టీలు మా దృష్టికోణంలో, బీఆర్ఎస్ దృష్టికోణంలో మాకు తెలంగాణ ఇంపార్టెంట్. ఈ రోజు తెలంగాణలో మొన్ననే కేంద్ర మీది జాతీయ పార్టీ ఉంది కదా పటేల్ గారు, ఇప్పుడు మీరు జాతీయ పార్టీ కదండి. కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు సోకాల్డ్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 జాతీయ పార్టీలు ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో వృద్ధి రేట్ ఏ విధంగా పడిపోయింది? దేశం వృద్ధి రేట్ కి సగం పడిపోయింది. ఈరోజు తెలంగాణ 5.1% గ్రోత్, మార్చిలో 0 గ్రోత్. ఈ రోజు పరిస్థితి జిఎస్డిపిని కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో మొత్తం దేశంలోనే 3వ రాష్ట్రంగా 3rd ర్యాంక్ లో ఉంటే ఈరోజు 14వ ర్యాంక్ పడిపోయింది. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అది 1,24,000 ఉంటే అది దాన్ని 2023 వరకు 3,50,000కు తీసుకుపోవడం జరిగింది. అంటే దేశంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ గారి పాలన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? దాన్ని తీసుకొని వచ్చేసి మొత్తం కూడా 11వ స్థానంలో పడిపోయింది ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈరోజు అన్ని రంగాల్లో కుదేలవుతున్నది. ఈరోజు స్టాంప్స్ మీకు రవాణా ఆదాయం తగ్గిపోయి అన్ని రకాలుగా ఓన్లీ లిక్కర్ సేల్స్ లో తప్ప మిగతా అన్నిట్లో
రిజిస్ట్రేషన్ కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, అన్నిట్లలో జిహెచ్ఎంసీలో బిల్డింగ్ పర్మిషన్ల ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇట్లా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది కాంగ్రెస్ పాలన. కాబట్టే ఈరోజు ప్రజలందరూ కోరుకుంటారు ఎంత తొందరగా కేంద్రంలో జమిలీ ఎన్నికలు తేవాలి, కేసీఆర్ గారిని మళ్ళా సీట్ మీద కూర్చోబెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి 2 జాతీయ పార్టీలు మినహాయింపు కాదు. రైట్, ఓకే. నర విజయ్ గారు కంక్లూడ్. నేను తెలంగాణ పౌరుడిగా మన తెలంగాణ రాజకీయ అస్తిత్వం దెబ్బతిన్నదండి. ప్రతిదీ ఢిల్లీ నుంచి నిర్ణయాలు, గుజరాత్ నుంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి 10 ఏళ్లకే వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ఎవరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. మోడీ, అమిత్ షాని కాదని వాళ్ళు, రాహుల్ గాంధీని కాదని వీళ్ళు. రాహుల్ గాంధీకి అధ్యక్షుడు కాదు. అది తెలంగాణ పౌరుడిగా తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకే ఈ పరిస్థితి ఏర్పడింది ఏంది అనేది. ఇంకోవైపు మనం పక్కకు చంద్రబాబు నాయుడిని చూస్తున్నాం, బీహార్, అదేవిధంగా వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ అస్తిత్వం కాపాడుకున్నారు, వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇంక్లూడింగ్ గుజరాత్ లో ప్రధానమంత్రి ఇప్పటికి కూడా అయినప్పటికీ ఆయన ఎలక్షన్స్ పోతే గుజరాత్ అస్తిత్వం గురించే మాట్లాడతాడు. మనం తెలంగాణ సమాజం అప్పుడే ఈ రకంగా అయిపోయింది ఏంది అనేది. తెలంగాణ అస్తిత్వం, రాజకీయ అస్తిత్వమే ప్రధానమైనటువంటి అంశంగా రేపు ఎలక్షన్ లో కీలక పాత్ర పోషిస్తుంది అనేది నేను అంచనా వేస్తున్నాను. ఆ రకమైనటువంటి అస్తిత్వం, ఎందుకంటే అమెరికా కానించి ఎవరి కాదు సొంత అస్తిత్వంతో ఉన్నాం. మన అస్తిత్వం, మనకు వచ్చిన అస్తిత్వం మనం ఎందుకు పోగొట్టుకోవాలి? తెలంగాణ సమాజం, ట్రంప్ కూడా తన అస్తిత్వం కోసమే అవుతుంది. అమెరికా అస్తిత్వమే ప్రపంచ వ్యాప్తంగా. మోడీ గుజరాత్ అస్తిత్వం అంటున్నాడు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం అంటున్నారు. ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ వాళ్ళ మరి మన నిర్ణయాలు మనం వేరే వాళ్ళ గుజరాత్ వాళ్ళ చేతిలో, ఢిల్లీ వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలనే ప్రశ్న మాత్రం డెఫినెట్ గా వస్తుంది. ఆ రకమైనటువంటి అస్తిత్వం కావాలని, తెలంగాణ రాజకీయ అస్తిత్వం ఉండేటువంటి శక్తి కావాలనేది నేను తెలంగాణ పౌరుడిగా కోరుకుంటున్నాను. రైట్, రామచంద్ర నాయక్ గారు కంక్లూడ్. ఒకటే, ఏ పార్టీకి ఆ పార్టీ సంబంధించి విషయం అనేది ఒకటి ఉంటది, విధి విధానాలు ఉంటాయి. కేంద్రంతో మనం మమేకమైనంత సహకరించుకుంటూ పనిచేయడం వల్ల అపవాదులు వేయాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఢిల్లీ రాజకీయాలతోని సంబంధాలు పెట్టుకున్నంత మాత్రాన, అంటే మా రాహుల్ గాంధీ గారితో 20 సార్లు కలిసినంత మాత్రాన వాళ్ళదేదో పెద్దలు నడుస్తున్నట్టు కాదు. ఇప్పుడు అస్తిత్వం అనుకుంటూనే, పటేల్ గారు అస్తిత్వం అనుకుంటూనే 18,000 కోట్లతోని మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైన అప్పులు తీసుకుపోయారు. పెండింగ్ బిల్లులన్నీ పెండింగ్ పెట్టేసి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. 10 సంవత్సరాలనే చేదు అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చారు. ఇక అస్తిత్వం తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ వాడుకొని చేయాల్సినంత డ్యామేజ్ 50 సంవత్సరాల వెనుకబాటుకు అరగూడదు. ఇక వాటిని నమ్మే పరిస్థితి బీజేపీని కానీ టీఆర్ఎస్ నమ్మరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బప్రత్ పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు.